of the game. It's a rich thing. హాయ్ అండి, వెల్కమ్ టు షానీస్ కిచెన్. ఈరోజు అయితే మరో మంచి కర్రీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే ములక్కాడ మామిడికాయ కర్రీ. చాలా ట్రెడిషనల్ కర్రీ, అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు పుల్లగా చక్కగా తినాలి అనిపించినప్పుడు ఈ రకంగా ములక్కాడతో మామిడికాయ వేసి చేసుకుందాం. ఇప్పుడైతే ఏమేం కావాలో తయారు చేసే విధానం చూసేద్దాం రండి. కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుంటున్నాను నేను. సారీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను కర్రీ కోసం. అలాగే కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ అయితే వేసుకుంటానండి కర్రీ సరిపడినంత. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, మీడియం సైజు. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే కలుపుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు మగ్గే టైంలో మామిడికాయ కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇంకోండి, నేను మామిడికాయ తీసుకున్నాను. మొత్తం ఒకటి తీసుకున్నాను అన్నమాట. పుల్లగా ఉండాలి కదా, అందుకని ఈ మామిడికాయని అయితే ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటానండి. ఇలాగా ముక్కలన్నీ కట్ చేసేసుకుని ఒకసారి మధ్యలో మనము ఉల్లిపాయలు కూడా వేయించుకుందాము. లేకపోతే మాడిపోతాయి ఈ ఉల్లిపాయలు. మనం మామిడికాయ కట్ చేసుకోవడంలో మునిగిపోతే ఈ ఉల్లిపాయలు కాస్త మాడిపోయి టేస్ట్ పాడైపోతుంది. కాస్త ఉడకాలి, మగ్గాలన్నమాట. ఇలాగా కంప్లీట్గా మామిడికాయ కట్ చేసేసుకుంటాను. ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడైతే నేను ఇలా ములక్కాడ కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 ములక్కాడలు అయితే కంప్లీట్గా తీసుకున్నానండి. ఒక మామిడికాయకి 2 ములక్కాడలు తీసుకున్నాను. ఈ రకంగా కలిపేసుకొని కాస్త పసుపు, ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. మామిడికాయ వేసుకుంటాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువగా పడుతుంది. కొంచెం కలిపేసుకొని ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. చక్కగా మగ్గిపోతాయి ములక్కాయలు అయితే. మామిడికాయనైతే కొన్ని ఏమో ఇలా చిన్న ముక్కలు కట్ చేశానండి. అలాగే కొన్ని అయితే ఈ రకంగా పెద్దగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ ముక్కలు అయితే కరిగిపోతాయి. ఈ ముక్కలు మనం మధ్యలో వేసుకున్నప్పుడు కొంచెం మగ్గుతాయి కదా. మనకి ములక్కాడలో ఉన్న ఫ్లేవర్ అంతా ఈ మామిడికాయకి పట్టినప్పుడు చక్కగా మనం రైస్ తినేటప్పుడు చక్కగా ఒక్కొక్క ముక్క నవ్వులు తింటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని ఈ రకంగా పొడుగ్గా కట్ చేశాను. అలాగే నేను టెంకతో సహా వేసేసుకుంటానండి. ఇప్పుడైతే ఒకసారి మనము చూద్దాము ములక్కాడ మగ్గిందో లేదో. కొంచెం మగ్గాలండి. ఇంకొకసారి మూత పెట్టేసుకుంటాం మనము. ఇప్పుడైతే ములక్కాడ అయితే చక్కగా మగ్గిపోయిందండి. ఇక్కడ కారం వచ్చి 3 టీ స్పూన్లు వేసుకున్నానండి. ఎందుకంటే ఒకటి పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కూడా ఎక్కువే పడుతుంది, ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది. ఇప్పుడు కారం వేసేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకుంటున్నాను నేను ముక్కలు పట్టేదాకా.
ఇలా కలిపేసుకుంటే కొంచెం కారం వేసిన తర్వాత వేయించుకుంటే మంచిగా కలర్ వస్తుంది. ఎప్పుడు కారం వేసినా చిన్న మంట పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడైతే వేయించేసుకున్నాను నేను. మనకి మామిడికాయ వేసిన తర్వాత చక్కగా గ్రేవీ ఫామ్ అయిపోతుందండి. ఇప్పుడైతే వాటర్ కూడా వేసేసుకుంటున్నాను నేను. వాటర్ అయితే ఇక్కడ నేను 1 గ్లాసున్నర వేసుకున్నానండి. ఎందుకంటే ములక్కాడ ఉడకాలి, అలాగే మనం వేసే మామిడికాయ కూడా ఉడకాలి. అందుకని కూర అయితే ఒకసారి చూద్దాము ములక్కాడ ఉడికిందో లేదో. ములక్కాడ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రకంగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఉన్నప్పుడే మామిడికాయ కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇక్కడ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. అలాగే టెంక కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ దాకా అయితే వేసేసుకున్నానండి. ఇవి కొంచెం అవి మగ్గిన తర్వాత వేసిన మామిడికాయ మగ్గిన తర్వాత వేసుకుందాము. ఇప్పుడే వేసేస్తే అసలు కనపడదు అనమాట. ఇది గ్రేవీలా ఫామ్ అవ్వడానికి కానీ వేస్తాను నేను. ఇవి కొంచెం ఒక 10 నిమిషాల తర్వాత వేస్తాను. మామిడికాయ వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుంటే చక్కగాను మామిడికాయ మగ్గిపోతుంది. అలాగే ములక్కాడ కూడా చక్కగా మంచిగా మామిడికాయ ఫ్లేవర్ అంతా పట్టి తినేటప్పుడు ములక్కాడ కూడా పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట. ఒకసారి మూత తీసి చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందేంటో. వావ్, కూర అయితే చక్కగా దగ్గరికి వచ్చేసింది. ఆయిల్ కూడా తేలిపోయి మనం వేసి మామిడికాయ అంతా కూడా గ్రేవీలో ఫామ్ అయితే చూసారా ఈ రకంగా రావడండి. ఇప్పుడు నేను ఇక్కడ పక్కన పెట్టుకున్నానుగా పొడుగ్గా కట్ చేసి ఆ 4 ముక్కలు కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు ఈ రకంగా మనం మధ్య మధ్యలో తింటా ఉంటే సూపర్ ఉంటుంది అన్నమాట. ఇలా ఒక్కొక్క ముక్క పట్టుకొని తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇలా కొంచేయండి, చక్కగా ముక్క విరగకుండా మగ్గిపోతుంది అన్నమాట. మూత పెట్టుకుంటున్నాను నేనైతే. కర్రీ అయితే ఫైనల్గా ఎంతవరకు వచ్చిందో ఏంటో చూస్తున్నాను. వావ్, కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. చూసారా, మనకి వేసిన ముక్క అలాగే ఉంది కానీ చక్కగా ఉడికిపోయింది. ముక్క ఉడికి తెస్తే ఉడుకుతుంది చూసారా. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను నేను. ఈ రకంగా ఉండాలండి, గ్రేవీలా ఫామ్ అవ్వాలి. చూసారా, ఇక్కడైతే ఏ మసాలా వేయలేదు నేను, ఓన్లీ మామిడికాయతోనే చేశాను. మసాలా అవసరమే లేదండి, చాలా బాగుంటుంది ఈ రకంగా చేస్తేనే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇలాగా సర్వింగ్ బౌల్లో ఒకటి తీసేసుకుంటున్నాను. చాలా చాలా బాగుందండి కర్రీ. చూసారా ఎంత గ్రేవీగా ఉందో. ఇప్పుడైతే ఫైనల్గా లుక్ అయితే ములక్కాడ మామిడికి ఈ రకంగా ఉందండి. చూసారా, నూనె అంతా చక్కగా తీరిపోయి కలర్ కూడా బాగుంది. పక్కన రైస్ కూడా పెట్టుకున్నాను నేను, అంటే కాస్త రైస్లో కలిపుకొని తిని మీకు చూపిస్తాను అనమాట. చూసారా, కాస్త నేను కర్రీ వేసుకున్నాను. ములక్కాడ మామిడికాయ 2 కూడా వేసుకున్నానండి. ఇక్కడ ఎటువంటి మసాలా వేయకుండా చక్కగా మంచిగా గ్రేవీగా చేసిన కర్రీ మీరు ఎవరికైనా చేసి పెట్టండి, ఎంత బాగుందో అని చెప్పి చక్కగా తినేస్తారు. మామిడికాయ ఎంత టేస్టీగా ఉందో ములక్కాడ కూడా అంతే టేస్టీగా ఉందండి. ఎందుకంటే మామిడికాయలోకి ములక్కాడ ఫ్లేవర్ వచ్చింది, ములక్కాడలోకి మామిడికాయ ఫ్లేవర్ వచ్చి తినేటప్పుడు అసలు ఏది ముక్క తింటున్నామో మనకే కన్ఫ్యూజ్ అవుతాం, అంత టేస్టీగా ఉందండి కర్రీ అయితే. ఇప్పుడైతే ఫైనల్గా మీకు కలుపుకొని తిని మీకు కర్రీ అసలు ఎలా ఉందో ఎంత బాగుందో మీకు చెప్తున్నాను. చూసారా, తిన్నాను. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. అలాగే మామిడికాయ ముక్క కూడా తిని చూపిస్తున్నాను మీకు. మామిడికాయ ముక్క కూడా నేను చెప్పినట్టే చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా సూపర్ ఉందండి కర్రీ అయితే. నేను చేసిన కర్రీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఒక బెల్ ఉంటుంది, అది కనుక ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.